యోసేపు మరియా, యోసేపు మరియా, యోసేపు మరియా. మరియను యోసేపుకు ప్రదానం చేయబడిన తర్వాత మరియా పరిశుద్ధాత్మ వల్ల గర్భవతిగా గర్భం ధరించింది. పరిశుద్ధాత్మ గర్భవతి అయిన తర్వాత మరియకు ఒక దేవదూత ఒక వర్తమానం తెచ్చింది. మరియకు ఒక దేవదూత ఒక వర్తమానాన్ని అందించినట్టు ఏమనంటే, దయాప్రాప్తురాల నీకు శుభం. మత్తయి సువార్తలో ఉంటుంది. మత్తయి సువార్తలో చూడండి ఈ వాక్యం ఇక్కడి నుంచి. మత్తయి సువార్తలో దయాప్రాప్తురాల నీకు శుభము అనే వాక్యాన్ని దేవుడు అక్కడ రాసిండు. మత్తయి రాసిండు, దయాప్రాప్తులారా నీకు శుభం, నీకు శుభం, నీ గర్భంన ఒక దేవుడు జన్మించబోతా ఉన్నాడని చెప్పింది. మత్తయి సువార్త 1:18 యేసుక్రీస్తు జననదినం ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియ యోసేపునకు ప్రదానం చేయబడిన తర్వాత వారేకం కాకముందు ఆమె పరిశుద్ధాత్మ వల్ల గర్భవతిగా ఉండేది. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనులక రహస్యంగా ఆమెను విడనాడ ఉద్దేశించను. అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుచుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకుంటకు భయపడకుము. ఆమె గర్భం ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె యొక్క కుమారుని కనును. తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును. ఆయన గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టురు అని. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కరును, అతనికి ఇమ్మానుయేలు పేరు పెట్టుదు అని ప్రభు తన ప్రవక్తల ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదానికి జరిగింది. ఇమ్మానుయేలు పేరునకు భాషాంతరంగా దేవుడు మనకు తోడని అర్థం. యోసేపు నిద్ర మేల్కొని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుని కని వరకు ఆమె ఎరగకుండాను. అతడు ఆ కుమారునికి యేసు అని పేరు పెట్టాను. ఇక్కడ మరియా యోసేపు వారిద్దరు ఉన్నారు. యోసేపుకు మరియను ప్రదానం చేసిన తర్వాత ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతి. స్త్రీ పురుషులు కలయిక వల్ల గర్భం ధరించలేదు, కేవలం పరిశుద్ధాత్మ శక్తి చేత మరియ గర్భవతిగా ఉన్నారు. అయితే యెహోవా దేవుడు యేసుక్రీస్తు భూమి మీదకి రాకముందుకు ప్రజలను నడిపించింది ఎవరు అంటే యెహోవా దేవుడు. యెహోవా దేవుడు అంటే ఒక అగ్ని కలిగినటువంటి దేవుడు అని. అగ్ని కలిగినటువంటి దేవుడు ఎక్కడ ఉన్నాడంటే పరలోకంలో ఉన్నటువంటి దేవుడు మానవులతోటి మాట్లాడాలి అంటే, మోషేతో మాట్లాడాలి అంటే, మోషే 40 రాత్రులు 40 పగులు ఒక కొండ మీద ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే తప్ప మోషేతో మాట్లాడలేకపోయినాడు. మోషే దేవుడితో మాట్లాడలేకపోయినాడు. మోషే గొప్ప వెలుగుతో నింపబడి ఆ రాతి పలకలు పట్టుకొని కిందికి వస్తా ఉంటే ఆ వెలుగుకు ప్రజలు కప్పుకున్నారట. ప్రజలు తమ దుప్పట్లన్నీ కప్పుకొని కిందికి వంగి, ఈ వెలుగును మేము భరించలేము, నువ్వే సేవకుడు అయినటువంటి నువ్వు దేవుడితో మాట్లాడి దేవుడు ఏమైతే చెప్తాడో అది మాతో చెప్పు అని చెప్పిండట. అటువంటి దేవుడు యెహోవా దేవుడు. 1000 సూర్యుల కంటే ఎక్కువ ప్రభావవంతమైనటువంటి దేవుడు యెహోవా దేవుడు. అయితే ఆ యెహోవా దేవుడు ప్రజల దగ్గరికి వచ్చి మాట్లాడదామంటే ప్రజలందరూ పరిగెత్తిపోతారు. ప్రజలందరూ పరిగెత్తుతా ఉన్నారు, దూరం పోతా ఉన్నారట. అయితే ఈ ప్రజలతో నేను మాట్లాడాలి, ఈ ప్రజల యొక్క కష్ట సుఖాలు నేను తెలుసుకోవాలని చెప్పి ఈ భూమి మీదకి నేను రావాలి అని చెప్పి ఆలోచించింది. ఇప్పుడు ఆత్మదేవుడు మానవ శరీరంతో మాట్లాడితే దేవుని యొక్క ఆత్మ మాట ప్రజలకు అర్థమవుతలేదు. దేవుని యొక్క ఆత్మ మాట ప్రజలకు అర్థమైతలేదు. అప్పుడు ఏం చేసిండు, ఇంకొక మానవుడితో మాట్లాడి వాళ్ళ కష్ట సుఖాలు పంచుకోవచ్చు. కాబట్టి నేను నరవతారిగా నేను ఈ లోకానికి రావాలి అని చెప్పి ఏం చేసిండంటే, ఇప్పుడు నేను శరీరం దాల్చాలి అంటే ఒక తల్లి గర్భంలోనికి నేను వెళ్ళాలి అని చెప్పి, మళ్ళీ ఆ గర్భం పరిశుద్ధమైనటువంటి గర్భం కావాలి అని చెప్పి దేవుడు అనేక మంది ప్రవక్తల ద్వారా, యెషయా ప్రవక్తల ద్వారా ప్రవచించింది. అనేక మంది ప్రవక్తల ద్వారా ప్రవచించి కొన్ని సమయము పరిపూర్ణమైనప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు మరియ గర్భంలో జన్మించింది. మరియ గర్భంలో పరిశుద్ధాత్మ వలన ఒక శక్తి రూపంలో గర్భం ధరించినారు. యేసుక్రీస్తు మానవుని తయారు చేసినటువంటి దేవుడికి ఏ రీతినైనా తయారు చేయొచ్చు. కాబట్టి ఈ పరిశుద్ధమైనటువంటి గర్భంలో నుంచి యేసుక్రీస్తు జన్మించినారు. అయితే ఈమె గర్భవతిగా ఉండగానే ఈ భర్త అనుకుంటా ఉన్నాడట, ఈమె గర్భవతి ధరించింది, ఈమెను విడిచిపెడతా అంటే దేవుని యొక్క దూత అతనికి ప్రత్యక్షమై యోసేపు నీ భార్య అయినటువంటి మరియ గర్భం ధరించింది,
తప్పు చేసి కాదు, పరిశుద్ధాత్మ శక్తి చేత ఆమె గర్భం ధరించింది అని దేవదూత సాక్ష్యం చెప్పిందట. హల్లెలూయా. ఒక స్త్రీ గురించి ఒక గొప్ప సాక్ష్యం ఎవరు చెప్తా ఉన్నారు? దేవుని యొక్క దూత వచ్చి తన భర్తతో మాట్లాడుతూ ఉన్నాడట. ఈమె గర్భం ధరించింది, ఒక ప్రవక్తను, ఒక సేవకును, ఒక దేవుని కనబోతా ఉన్నది, ఈమె పరిశుద్ధురాలు అని చెప్తా ఉన్నాడట. తర్వాత ఆమెను విడనాడద్దు అని చెప్తే దేవుని యొక్క దూత ఏ రీతి అయితే చెప్పిందో అదే రీతిగా ఈ యోసేపు చేర్చుకొని